Hi everyone, welcome to my channel. Today we are going to learn about 7th class social second lesson, rain and rivers. In the previous videos we learned about rain. Now we are going to learn about rivers. Part 2, flow of rivers. What happens to the water that falls on the earth? Some of it percolates into the soil, some flows on the surface of the land, and the rest becomes water vapor and it mixes with the air. You will read about the water that percolates down into the soil in the next chapter. In this part, we will discuss the water which flows on the surface of land. ఫ్లో ఆఫ్ రివర్స్ అంటే నదుల ప్రవాహం. అదే వర్షంగా కురిసిన నీరు భూమిపైకి చేరిన తర్వాత ఏమవుతుంది? ఆ నీరు కొంత భాగం నేలలోకి పెర్కోలేట్ అవుతుంది. పెర్కోలేట్ అంటే ఏంటంటే ఇంకిపోతుంది. కొంత భాగం నేల ఉపరితలం మీద అంటే నేలపైన ప్రవహిస్తూ ఉంటుంది. కొంత నీరు ఆవిరైపోయి అంటే వెపర్లాగా మారి గాలిలో కలిసిపోతుంది. నేలలో ఇంకిపోయిన ఈ నీరు గురించి ముందొచ్చే చాప్టర్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ చాప్టర్లో భూమిపైన ప్రవహించే నీటిని గురించి తెలుసుకుందాం. రివర్స్. హ్యావ్ యు సీన్ రెయిన్ వాటర్ ఫ్లో ఇన్ స్మాల్ స్ట్రీమ్లెట్స్ ఆన్ స్లోపింగ్ ల్యాండ్? వాటర్ ఫ్లోస్ ఇన్ స్మాల్ స్ట్రీమ్స్ ఫ్రమ్ ద మౌంటైన్ స్లోప్స్ డ్యూరింగ్ ద rainy season. However, these streams dry up after some time. Nevertheless, water also cuts channels on the mountains. అయితే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మీరు స్లోపింగ్ ల్యాండ్ పైన ఈ స్ట్రీమ్లెట్స్ పారుతూ ఉండడం గమనించే ఉంటారు. అంటే చిన్న చిన్న స్ట్రీమ్లెట్స్ అంటే వాగులు, చిన్న చిన్న వాగులు పారుతూ ఉండడం మీరు గమనించే ఉంటారు. అయితే ఇవి పర్వతాల నుంచి కూడా ఒక్కొక్కసారి వర్షం ఎక్కువగా పడినప్పుడు పర్వతాల నుంచి కూడా పారుతూ ఉంటాయి. అవి పారినప్పుడు కొన్ని ఎండిపోతాయి, కొన్ని ఏం చేస్తాయంటే వాటికి ఒక దారిని ఏర్పరచుకుంటాయి. పర్వతాల నుంచి కిందికి రావడానికి ఒక దారిని ఏర్పరచుకుంటాయి. ఎప్పుడైతే వెన్ ఇట్ రెయిన్స్ అగైన్ వాటర్ ఫ్లోస్ డౌన్ ద సేమ్ ఛానల్, ఎప్పుడైతే మళ్ళీ వర్షం పడిందో అదే దారి గుండా ఈ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇన్ దిస్ వే రివర్ కోర్స్ అండ్ రివర్ వ్యాలీస్ ఆర్ ఫార్మ్డ్. ఈ విధంగా నదీ లోయలు, నదీ ప్రవాహాలు అనేవి ఏర్పడతాయి. ఇది ఇక్కడ మనకు 2.3 పిక్చర్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి 2.3 పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొన్ని నదులు ఏర్పడ్డాయి, వాటికి దారిని ఏర్పరచుకున్నాయి. చూసారు కదా, ఇది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఇంటూ ఏ బ్రాడ్ రివర్. అట్ ఇట్స్ సోర్స్ ఎ రివర్ యూజువల్లీ స్టార్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ థిన్ స్ట్రీమ్. As it flows further, it gets bigger and broader. This happens because many small streams join it as the stream flows. Smaller rivers or streams which join a large river are called tributaries. అయితే ఫస్ట్ ఈ చిన్న స్ట్రీమ్గానే రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా అన్ని స్ట్రీమ్లెట్స్ అన్నీ దానికి కలవడం వల్ల అది ఏమవుతుందంటే బిగ్గర్గా, బ్రాడర్గా తయారవుతుంది. ఇలా ఈ చిన్న చిన్న స్ట్రీమ్లెట్స్ని ఆ రివర్కి ట్రిబ్యూటరీస్ అంటాము. ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు అని అంటాము. As the river becomes bigger and broader, its flows gets slower. It starts depositing the silt and sand it has carried on its bed and banks. This causes the formation of plains. అయితే ఈ రివర్ ఎప్పుడైతే పెద్దగా మారుతుందో అప్పుడు మారినప్పుడు దాని ఫ్లో ఏమవుతుందంటే స్లో అయిపోతుంది. అప్పుడు దాంట్లో కొట్టుకొచ్చిన ఆ చెత్త, మట్టి అంతా ఏమవుతుందంటే ఆ సిల్ట్ అండ్ శాండ్ ఏమవుతుందంటే తీసుకొని వచ్చేసి దాన్ని ఆ రివర్ బ్యాంక్ పైన అంటే సైడ్ నది ఒడ్డున వాటిని ఏం చేస్తుందంటే డిపాజిట్ చేసేస్తుంది. ఈ విధంగా అంటే అలాంటి మెత్తటి మట్టిని, ఆ చెత్తను అంతా ఒక సైడ్ డిపాజిట్ చేయడం వల్ల ఏర్పడేటివే ప్లేన్స్, మైదానాలు అంటాము. నెక్స్ట్, as it nears the sea, the speed of water in the river decreases and is no longer able to carry the silt and sand. It deposits them on its own course, which then gets filled up. When flood waters come again, they have to cut through new channels to reach the sea. Thus, towards the end of its journey to the sea, the river forms a delta. ఈ రివర్ ఎప్పుడైతే అలా స్టార్ట్ అవ్వకుంటూ సముద్రానికి దగ్గరగా వస్తుందో దాని స్పీడ్ అనేది తగ్గిపోతుంది. దాంతో తీసుకొచ్చిన ఆ ఒండ్రు మట్టిని, ఇసుకను ఒక దగ్గర డిపాజిట్ చేసేస్తుంది. ఇలా డిపాజిట్ చేసిన తర్వాత అది మళ్ళీ వర్షాలు పడి వరదలు వచ్చినప్పుడు ఆ రివర్ ఏం చేస్తుందంటే కొత్త ఛానల్ని ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఇలా సముద్రంలో కలిసే చోట దాని ఎండ్ ఆఫ్ జర్నీ అంటే అది స్టార్ట్ అయినప్పటి నుంచి దాని జర్నీ ఎండ్ అయిపోయే వరకు అవి ఏం చేస్తాయంటే కొన్ని డెల్టాస్ని ఏర్పాటు చేస్తాయి. రివర్ కృష్ణ అండ్ గోదావరి ఫార్మ్స్ డెల్టాస్ ఇన్ ద ఈస్టర్న్ కోస్ట్. ఈ గోదావరి, కృష్ణా నదుల ద్వారా ఈస్టర్న్ కోస్ట్లో 2 డెల్టాలు ఏర్పడ్డాయి. దే హ్యావ్ వాటర్ త్రూ అవుట్ ద ఇయర్.
ఈ కృష్ణా గోదావరి నదుల్లో సంవత్సరం పొడుగునా వాటర్ అనేది ఉంటుంది. హౌఎవర్ we also have a number of small rivers that have water only during the rainy season. అలాగే మనకు కొన్ని చిన్న నదుల్లో ఓన్లీ రెయినీ సీజన్లో మాత్రమే వాటర్ అనేది ఉంటుంది. మరి వై ఈజ్ దిస్ సో? ఎందుకు ఇలా అంటే అవి రెయిన్ పైనే ఆధారపడిన నదులు కాబట్టి వర్షాకాలం మాత్రమే అవి అందులో వాటర్ అనేది ఉంటుంది. రివర్స్ లైక్ కృష్ణా అండ్ గోదావరి స్టార్ట్స్ ఫ్రమ్ ద వెస్టర్న్ ఘాట్స్. అయితే ఈ గోదావరి కృష్ణా నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వెస్టర్న్ ఘాట్స్లో స్టార్ట్ అవుతుంది. విచ్ రిసీవ్ హెవీ రెయిన్ఫాల్. అక్కడ ఎక్కువ వర్షపాతం అనేది ఉంటుంది. ద రెయిన్ వాటర్ స్లోలీ పెర్కోలేట్స్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ ఫ్లోస్ ఇన్ టు ద రివర్ ఆల్ త్రూ ద ఇయర్. అందుకే అక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ పడ్డ వర్షం అంతా భూమిలోకి ఇంకిపోయి అది సంవత్సరం పొడుగునా ఆ నదుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. On the other hand, many rivers which start from the dry regions like Dindi, Manjira, Moosi are fed by scanty rainfall. తక్కువ వర్షపాతం ఉన్న ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యే నదులు డిండి, మంజీరా, మూసి. అదర్స్ విచ్ స్టార్ట్స్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్. కొన్ని ఈస్టర్న్ ఘాట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. రిసీవ్ ఓన్లీ మోడరేట్ రెయిన్ఫాల్. ఇక్కడ మోడరేట్గా ఉంటుంది వర్షపాతం. అండ్ వాటర్ ఫ్లోస్ ర్యాపిడ్లీ ఇన్ టు ద సీ. ఇక్కడ వర్షం పడగానే ఆ వర్షం నీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతాయి? సముద్రంలోకి వెళ్ళిపోతాయి. దట్ ఈస్ వై దే గో డ్రై డ్యూరింగ్ ద నాన్ రెయినీ సీజన్. అందుకే ఇవి ఆ పడ్డ వర్షం నీళ్ళంతా సముద్రంలో కలిసిపోగానే ఆ నదులనేటి నాన్ రెయినీ సీజన్లో ఎండిపోవడం జరుగుతుంది. ఇక్కడ మ్యాప్ ఇచ్చారు, ఒకసారి మ్యాప్ని అబ్జర్వ్ చేద్దాం. మ్యాప్ 3 రివర్స్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో ఉన్న రివర్స్ అవేంటి? కడెం, గోదావరి, ప్రాణహిత, మంజీరా, మానేరు, మూసి, డిండి, పెద్దవాగు, కృష్ణ, తుంగభద్ర. ఇవన్నీ తెలంగాణలో ఉన్న మెయిన్ రివర్స్. What do you think is the direction of the slope in Telangana map from north to south, east to west or west to east? మరి తెలంగాణ మ్యాప్లో స్లోపు ఎట్ సైడ్ నుంచి ఎట్ సైడ్ ఉంది అనేది మనము చెప్పాలి. ఎట్ సైడ్ నుంచి ఉంది? వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్. ఎందుకంటే మన డెక్కన్ ప్లాటు వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు స్లోప్గా ఉంటుంది. ఇక్కడ ప్రవహించే నదులన్నీ వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకు ఫ్లో అవుతూ ఉంటాయి. ఫ్లడ్ ప్లేన్స్ అండ్ ఫ్లడ్స్. A river does not contain the same amount of water all year round. While the river is full during the rainy season, it usually shrinks during the dry season. అయితే ఏ రివర్లో కూడా సంవత్సరం పొడుగునా ఒకేలాగా వాటర్ అనేది ఉండవు. వర్షాకాలంలో ఎక్కువగా నీళ్ళు ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలం కాని టైంలో డ్రై సీజన్లో వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మిగిలిన లెసన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.